గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? టిఫినా అంటే అంటేది అన్నట్టు ఏంటి బాత్ పిల్లలు ఏంది అవి? కోడి పిల్లలు బాత్ పిల్లలు ఉన్నాయి అన్నీ. భయం లేదు. అశ్విని చేస్తున్నాక భయపడతలేవు అట అవి. అది కొంచెమన్నా భయం లేదన్నట్టు వాటికి. చూసినావా? కోడి పిల్లలు ఉన్నాయి, బాత్ పిల్లలు ఉంటాయి. తీసినావా? చిన్న బాత్ పిల్లలు కోడి పిల్లలు మంచిగానే అయిపో. పబ్లిక్ ఎంత కష్టపడేద్దామంటే చూసినావా? బాగా చేయమంటే ఇప్పుడు భయం పెడతలేవు అయితే వీటికి. కొంచెం భయం పెట్టాలి కానీ. లేచిరా పిల్లలు? లేచిరా? అంతేనంట. చేస్తూనే ఉంటే బండి అటు స్టార్ట్ అయితేనే ఉంటుంది అట. పిల్లలన్నా కామనే. దీక్షితి ఆడే ఆదే మేము సప్పుడు ఏది కానీ దీక్షితి ఆడి లేచిన కాడికి సురు మమ్మీ మమ్మీ మమ్మీ. యా ఫోన్ వస్తుంది. వాళ్ళు మీ ఫాదరే కావచ్చు నాకు తెలిసి. వెళ్తా లేట్గా వెళ్తాం. రిలాక్స్ రిలాక్స్ అంతేగా అంతేగా. అప్పుడే కాలనీ అప్పుడే తీసుకొచ్చేదా? ఇంకా మంచిగా ఉంది వాళ్ళ కథ. ఏం బోండా చేస్తారు? టిఫిన్ టిఫిన్ సరిపోతాయి అవి మనకు అందరికి అప్పించు కదా పిండి. మస్తు దూరం ఉంటుంది. గీడ కాదట. వర్గాల దగ్గర గడ వర్గాలకి పోతుంటే మధ్యలో ఒకటి కాలు ఉంటుందా? అయ్యో ఐరైండా పోతురా? ఐరైండా పోతురా? ఐరైండా పోతురా అంటున్నా. అయ్యా అయితే జల్లినే అవుతుంది. మేము తయారు కానీ అంత సినిమా లేదు. పెళ్ళి 2 నెలల కన్నా ఆల్రెడీ 2:30 కన్నా టైం ఎంత అవుతుంది? పెళ్లి టైం దాటిపోయా ఆల్రెడీ. ఆడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయరు మాకు. చేస్తారు తప్పు. వాళ్ళు ఆడికి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేయరు అంటే చేస్తారు. మనం తేలే 5 ఏళ్ళు. మీరు చేసిన పెళ్ళి ఎన్ని నెలలకైంది? 5 ఏళ్ళు జల్దిరా. 3:30కి అట్లా అయింది పెళ్ళి. అటు పిల్లగానాలు కూడా రావాలి కదా. పిల్లలు ఒకటి ఆత్ర పడితే కాదు కదా. పిల్లగానాలు రావాలి, పిల్లగాడు పోవాలి. బండకాడిపల్లె పిల్లగానాలు గిట్కెంచే పోతారుగా. మిగిలించేం రారు. నారంపూర్ మిగిలించి పోతారు. ఇప్పుడు వీళ్ళు పడ్డందుకు నాతోటి ఇవి కల్పిస్తున్నావు అన్నట్టు. ఎట్లా పంచాయతీ గట్ల ఉంటుంది కదా. ఏం చేస్తట్టున్నా పాపమని లేదు కానీ నాతోటి బాగా కనిపిస్తుంది. అయ్యో మాడిపోతున్నాయి. కర్రగా అయిపోయినాయి అప్పుడు. అయ్యో అయ్యో బోడలు ప్రాక్టీస్. అవి పెద్ద ఇవాళ రోజు వేస్తారు కదా. ఏదో ప్రాక్టీస్ అయిపోయింది. కూడా పెట్టుకో పునుగులతో కనబోటిగా. ఇప్పుడు పునుగులు అంటారే బుడ్డ ఉంటాయా? నిన్న తిన్నాం పునుగులమ్మ. కడుపంతా ఉబ్బిపోయింది నాకే నిన్న ఈవినింగ్.
ప్లేట్ ఇచ్చింది. ఆ ప్లేట్ తినడానికి నాన్న తంటలైనాయి నాకు నిన్న. అందుకే నైట్ రైస్ ఎక్కువ తింటేనా. ఆఫీస్ అయిపోగానే ఫస్ట్ ఆడికి పట్టుకుపోయారు. నిన్న పందెం మావలేదు. పైసలు ఏమైనా కొన్ని ఎక్కువ వాడ తిరిపియాలి. ఇక ఫస్ట్ దొరికిన తర్వాత గ్యాస్ లాగా ఏమైంది రో అదేం వచ్చింది ఆరు ఏమైంది రో పిచ్చిబాబు ఏమైంది నిద్రలోకించి లేచేటప్పుడే ఏడుపు లాలో పిచ్చిబాకు ఎందుకు ఏడుస్తుడు? మేము బోందలు చేసుకుందాం, నువ్వు తింటావా? నీకు కావాలా? ఆ చేత రిపేసి మొంగ కొచ్చుకోపో. మొంగ కొచ్చుకుంటే బోందలు తిందాం మన ఇద్దరం. ఇగో చట్నీ కోసం పంచాయతీ మూత పెట్టేసింది ఆల్రెడీ మా మేడం. 88 చూద్దాం. అప్పుడు 18 మూత. ఇగో పల్లీలు, పచ్చిమిర్చి, అది ఉప్పు వేయాలేమో. ఉప్పు వేయలే ఇంకా. ఉప్పు మిక్సీ పడితే బోండాలు కలుపుకొని తినేయడమే. సింపుల్ కదా ప్రాసెస్ అంతా. ఏమైంది మమ్మీ? చెల్లెనా? ఏమంటుంది చెల్లె? ఏమంటుందిరా? పాపనా ఏడింది? నీ పాప మంచం మీద ఉన్నట్టే వాళ్ళ పాప. అగ్గో నీ మంచం మీద ఉంది నీ పెద్ద పాపగా. పాప ఈ పాపనా? అయ్యో ఈ పాప. అయ్యో అగో మా దీచిగా లేచిండ్రు. ఏమేమి తీసేయా? తీసుకోద్దాం. పాపను తీసుకో. బజ్జ పెట్టుకో. పాపని మీద బజ్జ పెట్టుకో. అయ్యో బజ్జ పెట్టుకున్నావా? ఏమేమి తీసిద్దు? స్కూల్కి పోవా? ఎందుకు రావు? ఎందుకో అంటున్నా. ఆయన నవ్వుతాడేమో ఎందుకో అంటే. చెప్పు ఎందుకో చెప్పు మరి. మీ పెద్దమ్మ పెళ్ళి అయితే నువ్వు వచ్చి ఏం చేస్తావురా? పెద్దమ్మ పెళ్ళి నువ్వు రావాలా? బాగానే ఉంది కథ. చెప్పినా మీ పెద్దమ్మ రమ్మని నిన్ను? రమ్మని చెప్పిందా? చెప్తావో మరి. ఇక అద్దమ్మ నీకు చెప్పిందా మీ పెద్దమ్మ రమ్మని? డీజే అయిపోయింది మరి రాత్రి. నువ్వు బయట బజ్జుకోలే. రాత్రి అయిపోయింది డీజే. పెళ్ళిలో పెడతారు డీజే. పెళ్ళిలో చదువుతుంది డీజే. మొంగానికి వచ్చుకోపోతాడు. సరే ఏమైంది మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు? పళ్ళు తోముకోవాను నడు. మరి నువ్వు తోముకున్నావా? ఏమా పళ్ళు తోముకున్నావా? నడు పళ్ళు తోముకోపో. నువ్వు నడు దీక్షిత. నువ్వు తోమినావా పనులు? అదేమా తోమినావా? వెరీ గుడ్. దీక్షిత అని తినిపిస్తే దీక్షిత్ గాడు తింటలేడా? చిన్నపిల్లగాడా అయ్యండా దీక్షిత్ గాడు? అదేమా పెద్ద పిల్లగాడా అయ్యండా? ఆడ గట్ల పడేస్తుందేమో బిచ్చిలో. సరే పాడే. ఇక దీన్ని బోంద తిని బోంద వేసి మాటవా? దెబ్బ తినాలి. ఖరాబ్ చేయొద్దు సరేనా దీక్షిత్? ఖరాబ్ చేయొద్దు. టమాటనా అలా పెద్దు అలా ఖరాబ్ చేయొద్దు. అయ్యో అర్థం కూడా తెచ్చిరా బొందలు? అర్రే గుండెగాడు బోనా తింటుండ్రు. భారత స్కూల్కి పోతున్నావా? కమ్మన్నాయా రాధ్య? కమ్మన్నాయా? మమ్మీకి ఛాన్స్ చెప్పిరా? చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పినావా గొంతు థ్యాంక్ యూ అని? థ్యాంక్ యూ. తిని స్నానం చేసుకోవాలా? ఖరాబ్ చేయదు అన్ని మంచిగా దెబ్బ తినాలి. నువ్వు చట్నీ కాదు, నువ్వు బోండలు తిను. మొత్తం చట్నీ తింటున్నావు నువ్వు. బోండలు కూడా తినాలి సరేనా? ఖరాబ్ చేయొద్దు దీక్ష. నీకే ఖరాబ్ చేయొద్దు.
సరే పోదాం కానీ కరెక్ట్. సరే సరే చూసిన మంచిగా ఉంది.